ఉజ్జయిని మహారాజ్యంలో విక్రమాదిత్యుడు జ్ఞాని, ధైర్యవంతుడు, న్యాయమూర్తి. అతని మాట శాంతి, అతని పాలన అఖండ కీర్తిని తెచ్చింది. ఒకనాటి సాయంత్రం ఒక అదృశ్య తాపసి రాజు ముందు ప్రత్యక్షమయ్యాడు. పాత మర్రి చెట్టుపై వేలాడుతున్న బేతాళుడిని బంధించమని కోరుతూ. చీకటి అడవుల్లో చంద్రుని వెలుగులో విక్రమాదిత్యుడు చేరుకున్నాడు. అక్కడే ఆ శాపగ్రస్త మర్రిపై విశ్రాంతి లేని బేతాళుడు వేలాడుతున్నాడు. బేతాళుడు పరీక్షలు పెట్టాడు. బేతాళుడు కృష్ణ. ఓ విక్రమాదిత్య, నా మాట శ్రద్ధగా విను. ఒక అద్భుత సౌందర్యవతి మరణించగా ముగ్గురు ప్రేమికులు ఆమెను పొందాలని తపించారు. ఒకడు ఆమె దేహాన్ని దహనం చేసి ప్రేమను చాటుకున్నాడు. మరొకడు తన తపస్సుతో ప్రాణం పోసి ఆమెను తిరిగి బతికించాడు. ఇంకొకడు ఆమెతోనే జీవితం పంచుకున్నాడు. మరి వీరిలో ఆ యువతిని అత్యంత ప్రేమించినవాడు ఎవడు చెప్పు విక్రమాదిత్య? విక్రమాదిత్యుని సమాధానం. బేతాళ తన ప్రాణాలను పణంగా పెట్టి తపస్సుతో ఆ యువతికి ప్రాణం పోసి తిరిగి బతికించినవాడే ఆమెను అత్యంత ప్రేమించినవాడు. అతని ప్రేమ శారీరకం కాదు, ఆత్మబంధం. రాజు నిజం చెప్పిన ప్రతిసారి బేతాళుడు పెద్దగా నవ్వి గాలిలో మాయమై తిరిగి తన చెట్టుకు చేరి పరీక్షను మళ్లీ మొదలుపెట్టాడు. బేతాళుడు కృష్ణ. ఆహా విక్రమాదిత్య, ఒక రాజు న్యాయం కోసం తన ప్రాణాలను అడ్డుపెట్టడానికి సిద్ధపడితే అతని మంత్రి మాత్రం అతన్ని వారించి ఆ సాహసాన్ని ఆపాడు. ఈ ఇద్దరిలో ఎవరు నిజంగా ధైర్యవంతుడు? నాకు స్పష్టంగా చెప్పు. విక్రమాదిత్యుని సమాధానం. సందేహం లేదు బేతాళ. న్యాయం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడిన ఆ మహారాజే అసలైన ధైర్యవంతుడు. ధైర్యమంటే తెలిసి తెచ్చుకున్న సాహసం. రాజు నిజం చెప్పిన ప్రతిసారి బేతాళుడు పెద్దగా నవ్వి గాలిలో మాయమై తిరిగి తన చెట్టుకు చేరి పరీక్షను మళ్లీ మొదలుపెట్టాడు. బేతాళుడు కృష్ణ. ఓ విక్రమాదిత్య, నలుగురు సోదరులు ఒక మరణించిన సింహాన్ని చూశారు. ఒకడు ఎముకలు సమకూర్చాడు, మరొకడు చర్మం, కండరాలను పోషించాడు, ఇంకొకడు ప్రాణం పోయడానికి మంత్రం వేశాడు. కాని నాల్గవవాడు ఆ సింహానికి ప్రాణం పోయవద్దని వారించాడు. మరి వీరిలో ఎవరు అత్యంత జ్ఞానవంతుడు? నాకు చెప్పు. విక్రమాదిత్యుని సమాధానం. బేతాళ, ప్రమాదకరమైన సింహానికి ప్రాణం పోయడానికి నిరాకరించిన వాడే అత్యంత జ్ఞానవంతుడు. జ్ఞానమంటే దూరదృష్టితో ఆలోచించడమే. ఆపదలను ముందే పసిగట్టడమే అసలైన తెలివి. రాజు నిజం చెప్పిన ప్రతిసారి బేతాళుడు పెద్దగా నవ్వి గాలిలో మాయమై తిరిగి తన చెట్టుకు చేరి పరీక్షను మళ్లీ మొదలుపెట్టాడు. బేతాళుడు కృష్ణ. ఒక తెలివైన యువరాణి తన చిక్కు ప్రశ్నను పరిష్కరించిన యువరాజును తిరస్కరించింది. ఎందుకంటే అతను బయటి సహాయంతో ఆ ప్రశ్నను పరిష్కరించాడని ఆమెకు తెలిసింది. మరి ఆమె చర్య న్యాయబద్ధమా కాదా? వివరించు. విక్రమాదిత్యుని సమాధానం. తప్పకుండా బేతాళ, ఆ యువరాణి చేసింది పూర్తిగా సరైనదే. నిజమైన తెలివితేటలు, జ్ఞానమనేది స్వీయ కష్టం ద్వారా, సొంత ఆలోచనల ద్వారా మాత్రమే ఆర్జించుకోవాలి. అరువు తెచ్చుకున్న జ్ఞానం నిలబడదు. రాజు నిజం చెప్పిన ప్రతిసారి బేతాళుడు పెద్దగా నవ్వి గాలిలో మాయమై తిరిగి తన చెట్టుకు చేరి పరీక్షను మళ్లీ మొదలుపెట్టాడు. బేతాళుడు కృష్ణ. ఓ విక్రమాదిత్య, ఒక దొంగ పేదలకు సహాయం చేయడానికి దొంగతనం చేశాడు. రాజా అతని ఉదారతను చూసి క్షమించాడు. ఒక పురోహితుడు దొంగకు ధర్మమార్గం చూపాడు. ఈ ముగ్గురిలో అత్యంత ఉదాత్తుడు ఎవరు? తటపటాయించకుండా చెప్పు. విక్రమాదిత్యుని సమాధానం. తన ప్రాణాలను, స్వేచ్ఛను పణంగా పెట్టి పేదలకు సహాయం చేసిన ఆ దొంగే అత్యంత ఉదాత్తుడు. నిస్వార్థ త్యాగమే గొప్ప ఔదార్యం. రాజు నిజం చెప్పిన ప్రతిసారి బేతాళుడు పెద్దగా నవ్వి గాలిలో మాయమై తిరిగి తన చెట్టుకు చేరి పరీక్షను మళ్లీ మొదలుపెట్టాడు.